కొన్నిసార్లు దేవునికి ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, బహిరంగంగా ప్రత్యక్షంగా మనకు కనబడినట్టుగా దేవుడు పనిచేస్తాడు. కొన్నిసార్లు దేవుడు అంతర్లీనంగా పనిచేస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇప్పుడు నీ కొరకు ఏం చేస్తున్నాడో బహుశా నీకు అర్థం కాకపోవచ్చు. ఆ టైంలో విలవల్లాడిపోతుంటాం, చాలా బాధపడిపోతూ ఉంటాం. అయ్యో, దేవుడు ఎందుకు మౌనం అయిపోయాడు, నా పక్షంగా దేవుడు ఎందుకు లేడు, ఆయన నా పక్షంగా ఎందుకు పని చేయట్లేదు, వాగ్దానాలు మర్చిపోయాడా? ఆయన మర్చిపోడు కదా. మరి ఎందుకు అంటే, ఆయన నీకు కనబడే ప్రత్యక్షమైన దానంలో కొన్ని సందర్భాల్లో పని చేయకపోవచ్చు, కానీ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ది స్క్రీన్. దేవుడు తెర వెనుక ఆయన ఏం చేస్తున్నాడు, కొన్ని సందర్భాల్లో పని చేస్తూనే ఉంటాడు. నిన్ను ఆయన తన చిత్తానుసారంగా మలుస్తూ ఉంటాడు. తన నిబంధనలో నిన్ను తీసుకోవడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ సిద్ధపాటు సమయాన్ని దేవుడు కొన్నిసార్లు మన జీవితాలకు వదిలిపెట్టేస్తాడు. కనిపెట్టే సమయాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాల కోసం మనం ఎదురు చూసే అనుభవంలో దేవుడు మనం నడిపిస్తాడు.